హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2024లో విడుదలైన సర్వైవ్ అనే సైఫై అడ్వెంచర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. జస్ట్ ఆలోచించండి, ఒక రోజు సడన్ గా ప్రపంచం చుట్టూ ఉన్న సముద్రాలలోని నీళ్ళంతా నేలపైకి షిఫ్ట్ అయిపోతే ఏం జరుగుతుంది? నేలపై ఉన్న వాళ్ళు సునామీలో ఇరుక్కుంటే ఇటు ఈ డిసాస్టర్ జరిగేటప్పుడు బోట్ లో ప్రయాణం చేస్తున్న హ్యూమన్స్ మొత్తం అన్ఫార్చునేట్లీ ఖాళీ అయిన ఆ ఓషన్ మధ్యలో ఇరుక్కుంటారు. అక్కడి నుంచి ఎటు వెళ్లాలో అర్థం కాక నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియక తమ సర్వైవల్ కోసం టాక్సిక్ వాటర్, లెక్కలేనన్ని సముద్రపు జీవులు అండ్ మృగాల కన్నా హీనమైన మనుషులని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటూ ఒక ఫ్యామిలీ చేసే జర్నీ గురించి చెప్పేది ఈ సినిమా స్టోరీ లైన్. ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా ఫుల్ స్టోరీ ఏంటో చూసేద్దాం. ఓపెన్ చేస్తే ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుంది. అందులో ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఈ కాలం వరకు భూగోళంలోని జీవరాశులన్నీ అంతరించిపోయేలా మొత్తం 5 పెద్ద పెద్ద ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. హిస్టరీలో వీటిని 5 మాస్ ఎక్స్టింక్షన్ ఆన్ ఎర్త్ అని అంటారు. నేను చెప్పే ఈ డిసాస్టర్స్ ఎంత డేంజరసో మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే, కొన్ని మిలియన్ సంవత్సరాలకి ముందు ఒక మ్యాసివ్ ఆస్ట్రాయిడ్ పడి ఎర్త్ లోని డైనోసార్స్ అన్ని ఎక్స్టింక్ట్ అయ్యాయి. ఇది కూడా ఆ డిసాస్టర్స్ లో ఒకటే. అండ్ ఇప్పుడు అలాంటిదే ఒక 6వ వైపరీత్యం జరగబోతుంది అని చెప్తూ ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో మనకి కరేబియన్ సీ, సముద్రం మధ్య ఒక యాట్ లో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న ఒక ఫ్యామిలీని చూపిస్తారు. ఇక్కడ కొడుకు బెన్ స్నాక్స్ తినడం చూసి ఈ చెత్త కాదు ఫ్రూట్స్ తినరాని తిడుతుంది ఈమె సినిమా హీరోయిన్ జూలియా. అలా ఒక యాపిల్ తీసుకువెళ్లి హెడ్ ఫోన్స్ లో మ్యూజిక్ వింటున్న తన కూతురు క్యాసీకి ఇచ్చి స్విమ్మింగ్ చేద్దామని ఓషన్ లోకి దూకి హీరోయిన్ జూలియా ప్రశాంతంగా ఈదుతున్నప్పుడు ఇటు తన భర్త, అదే ఈ సినిమా హీరో టామ్, వాళ్ళ కొడుకు బెన్ కి ఫిషింగ్ చేయడం ఎలా అని నేర్పిస్తూ ఉంటాడు. కొంచెం సేపు తరువాత నీటిలో ఉన్న జూలియా తనని ఏదో తోస్తున్నట్టు ఫీల్ అయి అలర్ట్ గా ఏమైంటుందని మునిగి చూసి ఏం కనిపించకపోయేసరికి ఇది తన భ్రమ ఉంటుందని భావిస్తుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ వెంటనే సముద్రపు అలలు బలంగా పెరిగి తనని వేరే దిశకి కొట్టుకు తీసుకువెళ్లిపోతుంటాయి. అట్ ద సేమ్ టైం బోట్ లో ఉన్న వీళ్ళ కాంపస్ సరిగ్గా డైరెక్షన్ చూపించకుండా సడన్ గా సంబంధమే లేనట్టు రొటేట్ అవ్వడం మొదలు పెడుతుంది. ఇటు బోట్ కి తిరిగి వెళ్లాలనుకున్న జూలియా ముందుకు స్విమ్ చేయడానికి చాలా ప్రయత్నించి కుదరక హెల్ప్ కోసం గట్టిగా ఎంత అరిచినా తన ఫ్యామిలీలో ఎవ్వరికీ తన వాయిస్ వినిపించదు. దాంతో అర్చర్చి అలసిపోయిన జూలియా ఆఖరికి మునిగిపోతుందన్న సమయానికి టామ్ కి తన గొంతు వినిపించి దాన్ని ఫాలో చేస్తూ బయటకు వచ్చి అక్కడ మునిగిపోతున్న జూలియాని చూసేస్తాడు. షాక్ అయిన టామ్ వెంటనే అతని కూతుర్ని పిలిచి బోట్ హీరోయిన్ దగ్గరికి తీసుకువెళ్లి జంప్ చేసి తనని కాపాడి సేఫ్ గా పైకి తీసుకొస్తాడు. ఈ యాక్సిడెంట్ వల్ల ఫ్యామిలీలో అందరూ కొంచెం భయపడతారు. ఈ రోజు కాస్త లేట్ అయి ఉన్నా మీ అమ్మ చనిపోయి ఉండేది. ఇలాంటి పొరపాటు మళ్ళీ జరగకూడదు. ఇకపై ఎవరైనా స్విమ్ చేయాలనుకుంటే మరెవరికైనా చెప్పేసి వెళ్ళండి టామ్ వాళ్ళ ముగ్గురిని మందలిస్తూ జాగ్రత్తలు చెప్తుంటాడు. కట్ చేస్తే ఆ రోజు నైట్ బెన్ పుట్టినరోజు సెలబ్రేట్ చేయడం కోసం కేక్, బలూన్స్ అని బాగా డెకరేషన్ చేసి ఒక పార్టీ అరేంజ్ చేస్తారు. కేక్ కట్ చేశాక బెన్ కి గిఫ్ట్స్ ఇచ్చి మంచి ఫ్యామిలీ ఫోటో దిగి నవ్వుతూ వీళ్ళంతా హ్యాపీగా ఉన్నప్పుడు కేసీకి తన బాయ్ ఫ్రెండ్ నుంచి వీడియో కాల్ వస్తుంది. ఈ రోజు డే ఎంజాయ్ చేసావా, ఎప్పుడు తిరిగి వస్తున్నారని వీళ్ళిద్దరూ అలా మాట్లాడుతున్నప్పుడు కేసీ తన బాయ్ ఫ్రెండ్ వెనక ఆకాశం మొత్తం ఉరుములు మెరుపులు అని ఏదో పెద్ద తుఫాన్ వచ్చేలా ఉండడం చూసి, నేనింతకు ముందే ఎప్పుడు ఇలాంటి క్లైమేట్ చూడలేదని అన్నందుకు, అవును ఇది చాలా సేపటి నుంచి ఇలానే ఉంది కానీ ప్రాబ్లం లేదని తన బాయ్ ఫ్రెండ్ ఏదో చెప్తూ ఉంటాడు. బట్ మధ్యలోనే సిగ్నల్ లేక ఆ కాల్ కట్ అయిపోతుంది. వీళ్ళిప్పుడు నడి సముద్రంలో ఉన్నారు కదా, నిజంగానే తుఫాన్ వస్తే వీళ్ళు ప్రమాదంలో ఇరుక్కుంటారు కనుక కంగారు పడుతూ కేసీ తన పేరెంట్స్ దగ్గరికి వెళ్లి సిటీలో వెదర్ అస్సలు బాలేదు, తుఫాన్ వచ్చేలా ఉందన్న విషయం తెలియపరుస్తుంది. అట్ ద సేమ్ టైం బయట నుంచి చుట్టూ ఏవో స్విమ్ చేస్తున్నట్టు గట్టిగా నీళ్ళ సౌండ్ వినిపించి వీళ్ళంతా వెళ్లి చూస్తే అక్కడ 1 కాదు 2 కాదు వేల్స్ లా గుంపు మొత్తం సిటీ ఉన్న డైరెక్షన్ కి వెళ్తుంటాయి. మన హీరో టామ్ ఒక ఓషనోగ్రాఫర్, అంటే సముద్రాల గురించి రీసెర్చ్ చేసే ఒక సైంటిస్ట్. ఇది చూసిన అతను తన పిల్లల దగ్గర వేల్స్ కి మ్యాగ్నెటిక్ సెన్స్ ఉంటుంది, అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు మనం ఎలా కాంపస్ యూస్ చేస్తామో అలా అవి నావిగేషన్ కి ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఫాలో అవుతాయి. అందుకే స్టార్మ్స్ రావడానికి ముందే అవి అది సెన్స్ చేసి సేఫ్టీ కోసం వేరే ప్లేస్ కి వెళ్లిపోతాయి. ఇది నార్మల్ అని చెప్తూ ఉన్నప్పుడు అలా కెమెరాని పైకి తీసుకువెళ్లి చూపిస్తారు. సరిగ్గా వీళ్ళ కింద నుంచి వెళ్తున్న ఒక పెద్ద వేల్ బోట్ ని గట్టిగా ఢీకొట్టడంతో ఒక్క సెకండ్ వీళ్ళంతా షేక్ అయి కింద పడిపోతారు. తరువాత ఈ కొలైషన్ వల్ల కింద డ్యామేజ్ ఏమైనా అయిందా చూడటానికి టామ్ వెళ్తాడు. కొంచెం సేపట్లోనే భుజంపై గాయంతో బయటకొచ్చిన అతన్ని త్వరగా వీళ్ళంతా పైకి లాగి జాగ్రత్తగా లోపలికి తీసుకువెళ్లి హీరోయిన్ జూలియా అతని గాయాలకి కుట్లేసి ట్రీట్ చేస్తుంది. టామ్ వాళ్ళ దగ్గర నేను కిందకి వెళ్లి బోట్ చెక్ చేస్తున్నప్పుడు సడన్ గా నా వెనక ఏదో ఉన్నట్టు అనిపించింది. దాంతో తిరిగి పొరపాటున ప్రొపెల్లర్, అంటే బోట్ ముందుకు వెళ్లడానికి ఆ ఫ్యాన్ లా రొటేట్ అవుతాయి. అది షోల్డర్
షోల్డర్ కి తగిలిందని చెప్తాడు. అప్పుడు జూలియా బోట్ కండిషన్ ఎలా ఉందని అడిగినందుకు ఒక షాఫ్ట్ బెండ్ అయిపోయింది, దాన్ని త్వరగా సరిచేయాలి, లేదంటే తరువాత ఇంజన్ లో ప్రాబ్లం వచ్చి మనం బోట్ ని అస్సలు నడపలేమని టామ్ చెప్తాడు. అది మీరు రిపేర్ చేయగలరా నాన్న అని బెన్ అడిగితే లేదు చేయలేనని టామ్ అంటాడు. సో కట్ చేస్తే కేసీ ఎలా అయినా ఫోన్ సిగ్నల్ దొరుకుతుందని ట్రై చేసి దొరకకపోయేసరికి అప్సెట్ అయి కిందకి వెళ్తుంది. అక్కడ తన పేరెంట్స్ కూడా బోట్ లోని కమ్యూనికేషన్ రేడియోస్ తో ఎమర్జెన్సీకి ఎవరినైనా కాంటాక్ట్ అవుదామని ప్రయత్నిస్తుంటారు. కానీ వీళ్ళకి కూడా సిగ్నల్ అందకపోవడంతో హీరో టామ్ వాళ్ళ దగ్గరున్న ఫుడ్ ఇంకా వాటర్ ని లెక్కబెట్టి సరిగ్గా ఇవి ఇంకో 4 రోజులకి మనకి సరిపోతాయి, ఎలాగో మనం ఇప్పుడున్నది షిప్పింగ్ రూట్ కాబట్టి ఖచ్చితంగా ఈ డైరెక్షన్ లో ఫ్రీక్వెంట్ గా బోట్స్ ప్రయాణిస్తాయి, హెల్ప్ అడుగుదాం, ఎవరైనా మనల్ని చూసి కాపాడతారు, భయపడకని జూలియాకి ధైర్యం చెప్తాడు. ఆయన ఎంత పాజిటివ్ గా ఆలోచించినా ఇలా నడి సముద్రంలో ఇరుక్కుంటే ఎవరైనా ఫ్రస్ట్రేట్ అవుతారు కదా. సో ఇరిటేట్ అయి నెక్స్ట్ ఏం చేయాలని వీళ్ళు మాట్లాడుతున్న సమయంలో బయట నుంచి మళ్ళీ ఏదో సౌండ్ వినిపించి ఈసారి ఏంటని చూడ్డానికి వచ్చిన వీళ్ళకి ఇంకో పెద్ద షాక్ తగులుతుంది. బికాస్ ఆ శబ్దం వేరే దేని వల్ల కాదు, ఆకాశంలో నుండి ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి పడ్డం వల్ల. అండ్ మరుక్షణం అలాంటివి ఇంకొన్ని ఆస్ట్రాయిడ్స్ కూడా వీళ్ళకి దగ్గరగా పడేలా రావడం గమనించిన టామ్ వెంటనే బోట్ స్టార్ట్ చేసి కుదిరినంత వేగంగా అక్కడి నుంచి ముందుకు డ్రైవ్ చేస్తుంటాడు. వెనక నిప్పులో మండుతున్న ఆస్ట్రాయిడ్స్ పడ్డం, స్పీడ్ గా బోట్ డ్రైవ్ చేయడం వల్ల ఇటు కొద్దిగా ఇంజిన్ డ్యామేజ్ అవ్వడం అని ఈ సీన్ చూడడానికి చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఫైనల్లీ ఎలాగో ఆ చోటు నుండి కొంచెం దూరం వెళ్లి జస్ట్ మిస్ లో తప్పించుకున్న వీళ్ళు తమ బోట్ ఇంజిన్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందని తెలుసుకుంటారు. అప్పుడు బెన్ నానా ఇది చూడండి అని పిలవడంతో దగ్గరికి వెళ్లి చూస్తే ఇక్కడే ట్విస్ట్, ఇంతసేపు పడినవి ఆస్ట్రాయిడ్స్ కాదు, స్పేస్ లో ఉండాల్సిన శాటిలైట్స్. ఇది చూసి ముందు చేపలు గుంపులుగా పారిపోయాయి, తరువాత అన్ని సిగ్నల్స్ కట్ అయిపోయాయి, ఇప్పుడు శాటిలైట్స్ పడిపోతున్నాయంటే ఏదో పెద్ద డిసాస్టరే జరగబోతుందని టామ్ ఆలోచిస్తాడు. ఆ మరుక్షణం కాంపస్ గజిబిజిగా డైరెక్షన్ చూపిస్తూ బలంగా గాలి కొట్టి అలలు పెరిగి వేగంగా రావడంతో వీళ్ళ బోట్ భయంకరంగా షేక్ అవుతుంది. టామ్ త్వరగా అందరినీ బోట్ లోని డోర్స్ విండోస్ అన్ని క్లోజ్ చేయమని చెప్పి సేఫ్టీ కోసం లైఫ్ జాకెట్స్ వేసుకోమంటాడు. కానీ అలల మధ్య కొట్టుకుంటున్న ఈ బోట్ లో వాళ్ళు సరిగ్గా నిల్చోవడానికి కూడా కష్టపడుతూ కింద మీద పడి గోడలకి గుద్దుకుంటారు. బయట ఏం జరుగుతుందో ఏమో కానీ లోపలున్న వీళ్ళకి తల తిరుగుతూ ముక్కులో నుంచి రక్తం వచ్చి 4 స్ప్రో కోల్పోతారు. అక్కడ కట్ చేసి నెక్స్ట్ డే వీళ్ళందరికీ మెలకు వచ్చి చూస్తే లక్కీలీ వీళ్ళ 4 ఎవరికీ ఏమై ఉండదు, బట్ వాళ్ళ బోట్ మొత్తం హోల్స్ పడి బాగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అక్కడ నుంచి మెల్లగా బయటికి వెళ్లి చూస్తే ఒక్కసారిగా అందరికీ గుండాగిపోతుంది. ఎందుకంటే అక్కడ సముద్రంలో ఉండాల్సిన నీళ్లు ఒక్క చుక్క కనిపించదు, మొత్తం మాయమై కంటికి కనిపించే దూరం అంతా ఏదో ఎడారిలా ఉంటుంది. చుట్టూ కొండలతో ఏ దిశకి వెళ్లాలో తెలియక తికమక పడుతున్న టామ్ త్వరగా కాంపస్ తీసి డైరెక్షన్స్ చెక్ చేసి తన ఫ్యామిలీ దగ్గర ఒక నమ్మలేని నిజం చెప్తాడు. అదేంటంటే ఇప్పుడు కాంపస్ లో డైరెక్షన్స్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా చూపిస్తుంది, అంటే నార్త్ ఉండాల్సిన వైపు సౌత్ అని అండ్ సౌత్ ఉండాల్సిన వైపు నార్త్ అని. మోరోవర్ భూమి పోల్ షిఫ్ట్ అయిపోవడం వల్ల సముద్రంలో ఉండాల్సిన నీళ్లు మొత్తం ఇప్పుడు నేల మీదకి షిఫ్ట్ అయిపోయిందని, అంటే ప్రస్తుతం మానవ జాతి అంతరించిపోయిండొచ్చని అతని గెస్ట్ చెప్పగానే అందరూ చాలా భయపడతారు. అందులోనూ కేసీ నేల మీద ఉన్న తన బాయ్ ఫ్రెండ్ చనిపోయి ఉండొచ్చని తెలియగాని ఏడుస్తూ తన రూమ్ కి వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో జూలియా వాళ్ళ దగ్గరున్న ఫుడ్ మొత్తం తీసి సెపరేట్ గా ఒక బ్యాగ్ లో ప్యాక్ చేస్తూ ఉంటుంది. ఇంకా బెన్ అతని బర్త్డే పార్టీ డెకరేషన్ కి యూస్ చేసిన ఆ బలూన్స్ తీసుకువెళ్లి దూరంలో నుంచి ఎవరైనా దీన్ని చూస్తే వాళ్ళని కాపాడడానికి వస్తారని వాళ్ళకి పక్కనే ఉన్న ఒక ఎత్తైన పర్వతం మీద కడతాడు. టు బి ఫ్రాంక్ ఈ ఫ్యామిలీలో అందరికన్నా బెన్ ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకుంటాడు. బికాస్ ఏది ఏమైనా వాళ్ళ నాన్న వాళ్ళకేం కానివ్వడు, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాడనేది అతని నమ్మకం. అట్ ద సేమ్ టైం టామ్ రేడియో తీసి ఎవరినైనా కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. చాలాసేపు తరువాత బైలాక్ అతని కాల్ ఇంకో వ్యక్తితో కనెక్ట్ అవుతుంది. ఈ వ్యక్తి ఒక సైంటిస్ట్. ఆ వాటర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఏదో రీసెర్చ్ చేయడం కోసం సబ్మెరీన్ లో ఉండడం వల్ల ఇతను కూడా అదృష్టవశార్థం హీరో ఫ్యామిలీలోని ప్రాణాలతో తప్పించుకున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఒక యాక్సిడెంట్ లో అతనితో వచ్చిన టీమ్మేట్ చనిపోయాడు. అతను హీరో వాళ్ళకి ఏం చెప్తాడంటే కొన్ని లక్షల సంవత్సరాలకి ముందు ఎర్త్ పోల్స్ ఇలానే ఒకసారి షిఫ్ట్ అయ్యాయి. ఆ ఇన్సిడెంట్ ని బేస్ చేసి చూస్తే నా అంచనా ప్రకారం సరిగ్గా మరో వారంలో భూమి మీదకి వెళ్లిన నీరు మొత్తం తిరిగొస్తుంది. ప్లస్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ మొత్తం కట్ అయిపోయాయి. అలాగే నేల మీద ఎవరైనా ప్రాణాలతో ఉంటారో మిమ్మల్ని కాపాడతారని ఎక్కువ నమ్మకం పెట్టుకోకండి. అక్కడున్న వాళ్ళ సర్వైవల్ రేట్ చాలా తక్కువ, వాళ్ళ సమస్యలే వాళ్ళకి సరిపోతాయి. కాబట్టి టైం ఉన్నప్పుడే నీ ఫ్యామిలీని తీసుకుని ఏదైనా ఎత్తైన పర్వతం మీదకి వెళ్లిపో. అలా మేబీ మీరు ప్రాణాలతో బయటపడే ఛాన్సెస్ ఎక్కువ అవ్వచ్చని అతనికి తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాడు. ఇదంతా వినటం నాతో నా పిల్లలిద్దరు ఉన్నారు, ప్లీజ్ వాళ్ళిద్దరిని మీ సబ్మరీన్ లో తీసుకువెళ్ళండి రిక్వెస్ట్ చేస్తాడు. లైక్ మీరే ఆలోచించండి, ఇలాంటి సిచ్యువేషన్ లో మనుషులు వాళ్ళ ప్రాణాలతో తప్పించుకోవాలని బాగా సెల్ఫిష్ గా మారిపోతారు కదా. ఎక్కడో ఓకే చెప్తే వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి అతన్ని చంపి అతని సబ్మరీన్ లాక్కుంటారు అని ఆలోచించిన ఆ వ్యక్తి నా సబ్మరీన్ చాలా చిన్నది, అందులో మీ 4 తీసుకువెళ్ళలేనని చెప్పినందుకు లేదు ప్లీజ్ నన్ను నా భార్యని తీసుకువెళ్ళక్కర్లేదు, మా 2 పిల్లల్ని సేవ్ చేస్తే మాత్రం చాలు, ప్లీజ్ మమ్మల్ని నమ్మండి, మేము మీకు ఎలా
ఇలాంటి ప్రమాదం తలపెట్టాం, దయచేసి సహాయం చేయండి అని టామ్ ఇంకా జూలియా అతన్ని చాలా బ్రతిమాలుతారు. సో ఫైనలీ ఆ వ్యక్తి కూడా ఒప్పుకుని వీళ్ళకి అతనున్న లొకేషన్ చెప్తాడు. దాన్ని మ్యాప్ లో మార్క్ చేసుకున్న టామ్ క్యాల్కులేట్ చేసి ఈ రోజు రాత్రి అందరూ సరిగ్గా రెస్ట్ తీసుకోండి, రేపటి నుంచి గ్యాప్ లేకుండా ట్రావెల్ చేయాలని చెప్తాడు. అయినా వాళ్ళిద్దరి పిల్లల్ని సబ్మరీన్ లో పంపించేసిన టామ్ ఇంకా జూలియా చనిపోతారు కదా. తన పిల్లలు తప్పించుకుంటారని తెలిసి సంతోషపడిన జూలియా ఆ నీళ్లు తిరిగొచ్చాక ఇంకో వారంలో తను తన భర్త చనిపోతారని ఏడుస్తుంది. టామ్ తనని హక్ చేసుకుని ఓదారుస్తూ భయపడకు, ఆఖరి వరకు నేను నీతోనే ఉంటానని ప్రామిస్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే ఉదయం వాళ్ళ జర్నీకి తయారైన టామ్ బయలుదేరి బయటకొచ్చి ఆ బలూన్స్ కట్టారు కదా, ఆ దిశలో నుంచి ఎవరో ఒక వ్యక్తి అతని డాగీతో వీళ్ళున్న డైరెక్షన్ లో రావడం గమనిస్తాడు. ఇంకో సర్వైవర్ ని చూసి సంతోషపడిన టామ్ అతను బాగా డీహైడ్రేట్ అయి గాయపడి ఉండడం గమనించి నా వైఫ్ ఒక డాక్టర్, మీకేదైనా సహాయం కావాలా అని అడుగుతూ ఒక వాటర్ బాటిల్ తీసుకుని ఆ వ్యక్తిని కలవడానికి ముందుకు వెళ్తాడు. ఆ వ్యక్తి నీళ్లు తాగుతున్నప్పుడు అతని దగ్గర ఒక వెపన్ ఉండడం గమనించిన హీరో డౌట్ వచ్చి ఇలా అలర్ట్ అవుతాడో లేదో నెక్స్ట్ సెకండ్ ఆ వ్యక్తి చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తో హీరో మొహాన్ని పంచ్ చేసి వెంటనే కింద పడ్డ అతని కడుపులో ఈట పొడిచి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఇది చూసి వెనకే వస్తున్న హీరోయిన్ షాక్ అయి ముందుకు వెళ్లి ఆ కిల్లర్ చేతికి చిక్కడానికి తన పిల్లల్ని సేవ్ చేయడం బెటర్ అని స్పీడ్ గా బోట్ కి పరిగెడుతుంది. ఇది చూసి కిల్లర్ అతని చేతిలో ఉన్న ఈటని విసరగాని అది హీరోయిన్ షోల్డర్ కి తగులుతుంది. ఇదంతా బోట్ లో ఉన్న బెన్ ఇంకా కేసీ కూడా చూసేస్తారు. హీరోయిన్ ఆగకుండా వెంటనే భయపడుతున్న తన ఇద్దరు పిల్లల్ని ఒక సోఫా బాక్స్ లో దాగమని చెప్పి కేసీ చేతికి ఒక ఫ్లార్ గన్ ఇచ్చి సరైన సమయం వచ్చినప్పుడు దీన్ని యూస్ చేయి, అంతవరకు ఏం జరిగినా మీరిద్దరు సైలెంట్ గా ఉండండి అని చెప్పి తను లోపల ఉన్న ఒక బాత్రూమ్ లోకి వెళ్లి తన గాయాన్ని ట్రీట్ చేస్తుంది. ఈలోగా ఆ కిల్లర్ కూడా బోట్ లోపలికి వచ్చేస్తాడు. వచ్చి రాగానే ఆ ప్లేస్ అంతా చెక్ చేసి ఫుడ్ దొరకగానే బాగా ఆకలిగా ఉన్న అతను ఫాస్ట్ గా తినడం మొదలు పెడతాడు. ఇక్కడ అతను అలా తింటూ తింటూ ఆ బోట్ మొత్తం చెక్ చేస్తూ ఉంటే బాత్రూమ్ లో ఉన్న హీరోయిన్ చేతిలో ఒక కత్తి పట్టుకుని కిల్లర్ రాగానే అతన్ని పొడవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ సరిగ్గా అతను ఆ బాత్రూమ్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు, కానీ లోపల హీరోయిన్ ఉండదు. ఇతను వచ్చి ఈ గ్యాప్ లో తను ఆ రూమ్ లో ఉన్న హోల్ ద్వారా ఆ బోట్ నుంచి బయటకు వెళ్లిపోయి ఉంటుంది. కిల్లర్ కంటపడకుండా తప్పించుకున్న అతను బయట వదిలేసి వెళ్ళాడు. ఆ కుక్క తనని చూసి మొరగడం మొదలుపెట్టి జూలియా మీదకి జంప్ చేసి అటాక్ చేయడంతో వేరే దారి లేక మన హీరోయిన్ చేతిలో ఉన్న కత్తితో ఆ కుక్కని పొడిచి చంపేస్తుంది. అయినా ఈ కుక్క అరుపులు వినిపించి అక్కడికి వచ్చిన ఆ కిల్లర్ అతని డాగ్ చనిపోయి పడుండడం చూసి కోపంలో బాగా టెన్షన్ అవుతాడు. ఈ గ్యాప్ లో మన హీరోయిన్ వెనకున్న ఇంకో హోల్ ద్వారా బోట్ లోకి దూరి మెల్లమెల్లగా తన పిల్లలు తాగునున్న ఆ క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది. ఇంత జాగ్రత్తగా ఉన్నా తను అన్ఫార్చునేట్లీ ఆ కిల్లర్ చేతికి దొరికిపోవడంతో అతను జూలియాని కొట్టి కిరాతకంగా టార్చర్ చేయడం మొదలు పెడతాడు. అండ్ ఇదంతా లోపల దాగునున్న కేసీ ఇంకా బెన్ ఏడుస్తూ చూస్తుంటారు. ఆ కిల్లర్ జూలియా జుత్తు పట్టుకుని గోడకేసి గుద్ది తన పీక పిసికి చంపేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఇదే సరైన సమయం అని ధైర్యం తెచ్చుకున్న కేసీ చేతిలో ఉన్న ఫ్లార్ గన్ తో ఆ కిల్లర్ ని షూట్ చేస్తుంది. దాంతో నొప్పిలో విలవిలా కొట్టుకుంటూ అతని కింద పడిపోతాడు. అయినా వీళ్ళు షూట్ చేసింది ఫ్లార్ గన్ కదా, దానివల్ల బోట్ మొత్తం ఫైర్ అయిపోతుంది. జూలియా వెంటనే వాళ్ళిద్దరిని బయటకు వెళ్లిపోమని చెప్పి లోపల ఆ కిల్లర్ ని కిక్ చేసి ఆ సబ్మరీన్ ఉన్న లొకేషన్ మార్క్ చేసిన ఆ మ్యాప్ అలాగే వీళ్ళు ప్యాక్ చేసుకున్న ఫుడ్ ఉన్న బ్యాగ్ రెండూ తీసుకుని బయటకు వెళ్తుంది. మరోవైపు కేసీ ఇంకా బెన్ వాళ్ళ నాన్న డెడ్ బాడీ చూసి బాగా ఏడుస్తూ గట్టిగా హక్ చేసుకుంటారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన జూలియా కూడా వీళ్ళలానే చాలా బాధపడుతుంది. లైక్ హాఫ్ అన్ అవర్ ముందు వరకు హ్యాపీగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీ సడన్ గా ఇలా అయిపోతే ఎవరు మాత్రం తట్టుకోగలరు. కానీ వీళ్ళ దురదృష్టం ఎంత దరిద్రమైందంటే ఆ కిల్లర్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. ఆ బోట్ నుంచి బయటకు వచ్చి వీళ్ళ దిశకి రావడం చూసేసిన జూలియా అనవసరంగా అతనితో ఫైట్ చేసి రిస్క్ తీసుకోవడం ఎందుకని త్వరగా తన పిల్లలిద్దరిని అక్కడి నుంచి తీసుకుని పరిగెడుతుంది. కొంచెం కూడా విశ్రాంతి తీసుకోకుండా తెల్లవారి నుంచి సాయంత్రం వరకు పరిగెట్టిన వీళ్ళు ఆ కిల్లర్ ని వదిలించుకున్నామని ఆఖరికి ఒక కొండల లాంటి ప్రాంతంలో ఆగుతారు. ఇంతసేపు పరిగెట్టడం వల్ల వీళ్ళకి బాగా దాహమేస్తుంది. అయినా కేసీ చేతిలో ఉన్న ఈ వాటర్ బాటిల్ తప్ప వీళ్ళ దగ్గర తాగడానికి వేరే నీళ్ళు ఉండదు. కేసీ బెన్ కి ఆ బాటిల్ ఇచ్చిన అతను వాళ్ళ నాన్న చనిపోయిన బాధలో మూడిగా వద్దనిస్తాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బెన్నే ఆ బలూన్స్ కట్టాడు కదా, ఒకవేళ అతను ఆ బలూన్స్ కట్టకపోయి ఉంటే ఆ కిల్లర్ దాన్ని ఫాలో చేసుకుంటూ వచ్చి వాళ్ళ నాన్నని చంపుండేవాడు కాదు. సో ఒక రకంగా తన తండ్రి చావుకి తనే కారణమని బెన్ గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. జూలియా అది అతని తప్పు కాదని అతన్ని ఓదారుస్తూ ఉన్నప్పుడు ఆ కిల్లర్ వీళ్ళని ఫాలో అవుతూ అక్కడికి రావడం చూసేస్తుంది. సో ఇక్కడ ఆగడం మంచిది కాదని వెంటనే మళ్ళీ బెన్ ఇంకా కేసీతో వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తుంది. అండ్ ఈ ప్రయాణంలో వీళ్ళు చాలా విషయాల్ని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట్లో నీళ్లు లేకపోవడం వల్ల వినోదమైన చేపలు చనిపోయి పడుంటాయి. అది దాటుకుని వెళ్తే నెక్స్ట్ ఇంతకు ముందు సముద్రంలో ఎప్పుడో ఏదో ఒక షిప్ మునిగిపోవడం వల్ల అనుకుంటా అందులో ఉన్న కెమికల్ కంటైనర్స్ అన్ని సముద్రంలో కలిసిపోయి ఈ ప్లేస్ అండ్ అక్కడున్న నీళ్లు టాక్సిక్ గా మారిపోయి ఉంటాయి. అది కూడా జాగ్రత్తగా దాటుకుంటూ వీళ్ళు వెళ్తుంటారు. అయినా కిల్లర్ కూడా వీళ్ళ వెంట పడ్డం మొదలడు. అలా ఒక ప్లేస్ మనం ఓషన్ లో విసిరి ఆ ప్లాస్టిక్ వేస్ట్ లతో నిండిపోయి ఉంటుంది. చూడ్డానికి డంప్ యార్డ్ లో ఉన్న
ఆ ప్లేస్ లో కింద మీద పడుతూ వీళ్ళు పరిగెడతారు. కానీ ఈలోనే అస్సలు నీళ్లు తాగని బెన్ పరిస్థితి చాలా సీరియస్ కూడా అవుతుంది. అతను బాగా డీహైడ్రేట్ అయిపోయి ఉండడం చూసిన జూలియా వాళ్ళ దగ్గర ఉన్న లాస్ట్ వాటర్ ని అతనికి ఇస్తుంది. అయినా బాగా దాహంతో ఉన్న అతనికి ఈ మాత్రం నీళ్ళలా సరిపోతాయి. ఇది చూసిన కేసీ వాళ్ళు బ్రతుకుతారన్న నమ్మకమే కోల్పోతుంది. ఇంకా సబ్మరీన్ దగ్గరికి వెళ్ళడానికి 2 రోజులు ట్రావెల్ చేయాలి. కానీ మన దగ్గర తాగడానికి అస్సలు నీళ్ళు లేవు. ఇది సరిపోదని ఆ కిల్లర్ కూడా మనల్ని ఫాలో అవ్వడం ఆపట్లేదు. అసలు మనం ముందు ఆ సబ్మరీన్ దగ్గరికి వెళ్ళగలమా? బై ఛాన్స్ చేరుకున్నా ఇక్కడ నుంచి ప్రాణాలతో తప్పించుకోగలమా అని మొత్తం హోప్ కోల్పోతుంది. తను మాట్లాడడం విన్న జూలియా కేసీని బాగా తిట్టి, నీకు నీ మీద నమ్మకం లేకపోయినా అట్లీస్ట్ నన్ను నమ్ము, నేను మీ ఇద్దరిని ఎలా అయినా కాపాడుతానని ప్రామిస్ చేస్తుంది. అక్కడి నుంచి వీళ్ళు మళ్లీ నడవడం మొదలు పెడతారు. నడుస్తూ నడుస్తూ చీకటి పడ్డానికి ముందు ఎప్పుడో ఓషన్ లో క్రాష్ అయిన ఒక ప్లేన్ కనిపించడంతో ఈ రోజు రాత్రికి ఇక్కడే స్టే చేద్దామని చెప్పి ముగ్గురు దాని లోపలికి వెళ్తారు. ఫైనలీ రెస్ట్ తీసుకోవడానికి అవకాశం దొరకడంతో జూలియా వాళ్ళు బోట్ లో తీసుకున్న ఆ ఫ్యామిలీ ఫోటోని చూస్తూ టామ్ ని గుర్తు తెచ్చుకుని బాధపడుతుంది. డిప్రెస్డ్ గా ఉన్న ముగ్గురు ఒకరితో ఒకరు మాట్లాడకుండా పడుకోవడం మొదలు పెడతారు. అలా చీకటి పడ్డాక కేసీకి మెలకువ వచ్చి లోపలుండడం నచ్చక బయటకొచ్చి కొంచెం సేపు నిల్చుంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ కిల్లర్ కూడా అక్కడికి వచ్చేసి ఉంటాడు. అతను వెనక ప్లేన్ మీద నుంచి జంప్ చేసి కేసీని చంపేస్తాడన్న టైంకి తను లాస్ట్ సెకండ్ లో మూవ్ అయి ఎస్కేప్ అవుతుంది. అండ్ ఇందులోనే ఎప్పుడొచ్చిందో ఏమో కానీ జూలియా సర్ప్రైజ్ అటాక్ చేసి ఛాన్స్ దొరికిందని తన కక్ష తీర్చుకునేలా ఆ కిల్లర్ ని కసకసా పొడిచి చంపేస్తుంది. అండ్ ఫైనలీ టామ్ చావుకి కారణమై వీళ్ళని ఇన్ని రోజులుగా టార్చర్ చేస్తున్న అతన్ని చంపి తమ రివెంజ్ తీర్చుకున్న వీళ్ళు ఆఖరికి రిలాక్స్ అవుతారు. కట్ చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళ జర్నీ కంటిన్యూ చేద్దామని లేచి బయలుదేరి బయటకు వచ్చేసరికి అక్కడున్న ఆ కిల్లర్ శవం ఏదో అతని బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి కడుపులో ఉండాల్సిన ఇంటెస్టైన్స్ అన్నిటిని బయటకి ఇడ్చి అతని శరీరం మొత్తాన్ని చిన్న భిన్నం చేసేసి ఉంటుంది. అది చూసి అంటే ఈ సముద్రంలో ఇంకా ప్రమాదకరమైన మృగాలేవో ఉన్నాయని, ఇది సేఫ్ అయిన ప్లేస్ కాదని జూలియా అర్థం చేసుకుంటుంది. వెంటనే తన పిల్లలిద్దరితో కలిసి వాళ్ళ వస్తువులన్నీ తీసుకుని మ్యాప్ లో టామ్ మార్క్ చేసిన ఆ సబ్మరీన్ ఉన్న ప్లేస్ ని వెతుకుతూ వెళ్తుంటారు. అయినా ఇటు బెన్ కి ఎక్కువగా దాహమేసి కళ్ళు తిరుగుతూ తట్టుకోలేక ఒక డిచ్ లో నీళ్లుండడం చూసి దేని గురించి ఆలోచించకుండా పరిగెడుతూ వెళ్లి ఆ మురికి నీళ్లు తాగిస్తాడు. ఆ నీళ్లు చూడ్డానికి అసలేం బాగోవు. వీడది తాగేయడం చూసిన జూలియా కేసీతో వచ్చి త్వరగా అతన్ని ఆపుతుంది. కానీ ఈలోపే అతను ఆల్రెడీ కొంచెం నీళ్లు తాగిస్తాడు. దాంతో బెన్ కి ఫీవర్ వస్తుంది. అతని పరిస్థితి ఇంకా సీరియస్ అవడం చూసిన జూలియా ఎంత దూరం నడిచినా వీళ్ళకి రెస్ట్ తీసుకునేలా ఏ ప్లేస్ దొరకకపోయేసరికి కేసీతో కలిసి పక్కనే పడున్న ప్లాస్టిక్ చార్లతో వీళ్ళు పడుకోవడానికి ఒక ప్లేస్ ని తయారు చేస్తుంది. తరువాత బెన్ కి తను తీసుకొచ్చిన ఫస్ట్ ఎయిడ్ కిట్ లో నుంచి ఒక ఇంజెక్షన్ తీసివేసి ముగ్గురు కొంచెం సేపు పడుకుంటారు. కొంచెం సేపు తరువాత జూలియాకి బయట నుంచి ఏవో పరిగెడుతూ వస్తున్నట్టు సౌండ్ వినిపించి ఏంటో చూడ్డానికి బయటకు వెళ్లిన తను ఒక్కసారిగా షాక్ అయి స్పీడ్ గా బెన్ ఇంకా కేసీని లేపి వాళ్ళతో అక్కడి నుంచి తిరిగి చూడకుండా పరిగెడుతుంది. అసలు ఇంత భయపడుతూ వీళ్ళెందుకు పరిగెడుతున్నారబ్బా అని చూస్తే వాళ్ళ వెనక వేల సంఖ్యల్లో క్రాబ్స్ పరిగెడుతూ వస్తుంటాయి. వాటికి చిక్కితే ఆ కిల్లర్ డెడ్ బాడీకి ఏం జరిగిందో అదే వీళ్ళ పరిస్థితి కూడా అని అర్థం చేసుకునే వీళ్ళు అస్సలు ఆగరు. చాలా దూరం పరిగెట్టి క్రాష్ అయిన ఒక పెద్ద షిప్ ని చూసి దాని దిశకి వెళ్తారు. అక్కడ చాలా కంటైనర్స్ ఉంటాయి. సర్ప్రైజింగ్లీ అక్కడ కొంతమంది మనుషులు కూడా ఉంటారు. వీళ్ళు హెల్ప్ కోసం ఆగండి, డోర్ లాక్ చేయకండి ఎంత అరిచినా వాళ్ళ వెనకాలే వస్తున్న ఆ క్రాబ్స్ చూసి భయపడ్డ వాళ్ళు వెంటనే కంటైనర్ లోపలికి వెళ్లి డోర్ ని లాక్ చేసిస్తారు. జూలియా తలుపు తట్టి ఆఖరికి ఆ క్రాబ్స్ దగ్గరికి రావడం చూసి త్వరగా పక్కనే ఉన్న నిచ్చెనెక్కి కేసీ ఇంకా బెన్ని మీదకి పంపిస్తుంది. నెక్స్ట్ తను కూడా ఎక్కుతున్నప్పుడు బ్యాడ్ లక్, ఒక క్రాబ్ తన కాలు కొరికేస్తుంది. ఇటు కింద కంటైనర్ సైడ్ లో ఒక చిన్న హోల్ ఉండడం ఎవరో చూసుండరు. అండ్ ఈ గ్యాప్ ద్వారా లోపలికి దూరిన ఆ క్రాబ్స్ అందులో ఉన్న ముగ్గురిని చంపిస్తాయి. సో హీరోయిన్ వాళ్ళు ఆ కంటైనర్ లోపలికి వెళ్ళకపోవడమే మంచిదయ్యింది. మీద ఆఖరికి ఎలాగో తన కాలు కొరికిన ఆ క్రాబ్ ని వదిలించుకున్న జూలియా రక్తం కారుతున్న తన కాలుకి కట్టేసి స్పృహ కొలుపుతుంది. ఇక్కడ కట్ చేసి నెక్స్ట్ డే తెల్లవారి జూలియాకి మెలకువ వచ్చి చూస్తే బెన్ ఇంకా కేసీ కనిపించరు. మోరోవర్ చుట్టూ ఇసుక తుఫాన్ వచ్చినట్టు మన్నెగరడంతో జూలియా ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడుతూ కళ్ళు సరిగ్గా కనిపించక తన పిల్లలకి ఏమైందో అని బాగా భయపడుతుంది. కిందకు వెళ్లిన తను ఆ చనిపోయిన వాళ్ళ వెపన్ తీసుకుని ఏడుస్తూ బెన్ ఇంకా కేసీ కోసం పిచ్చి పట్టినట్టు వెతకడం మొదలు పెడుతుంది. అండ్ థ్యాంక్ఫుల్లీ వాళ్ళిద్దరికి ఏమై ఉండదు. జస్ట్ ఆ కంటైనర్స్ లో తినడానికి ఏమైనా దొరుకుతుందేమో చూడ్డానికి వెళ్ళుంటారు. వాళ్ళని సేఫ్ గా చూసాకి మన జూలియాకి పోయిన ప్రాణం తిరిగొస్తుంది. ఇందులో లక్ ఏంటంటే వీళ్ళకి ఆ చనిపోయిన వాళ్ళ వస్తువులో ఒక శాటిలైట్ ఫోన్ కూడా దొరుకుతుంది. దాంతో జూలియా ఆ సబ్మరీన్ లో ఉన్న అతన్ని కాంటాక్ట్ అయి జరిగింది చెప్పి లొకేషన్ మార్క్ చేసిన మ్యాప్ ని తను కోల్పోయానని, ఇక్కడ నుంచి ఎటు వెళ్లాలో కూడా తనకు అర్థం కాలేదని చెప్తుంది. అప్పుడు ఆ వ్యక్తి అతన్ని కూడా ఆ క్రాబ్స్ అటాక్ చేశాయని, అతను ఇప్పుడు బాగా ఇంజూర్ అయి ఉన్నానని తన పరిస్థితి గురించి చెప్తాడు. అలాగే బలంగా గాలి కొట్టడం, ఓషన్ లో ఉండాల్సిన క్రాబ్స్ అన్ని తిరిగొస్తున్నాయంటే మనం అనుకున్నంత సమయం లేదు, ఇంకొంచెం సేపట్లో మళ్ళీ నీళ్లు మొత్తం ఇక్కడికి షిఫ్ట్ అవ్వబోతుందని, మీరు ట్రై చేసి
దయచేసి ఇక్కడికి రావడానికి ప్రయత్నించండి అతని దగ్గరున్న ఒక ఫ్లార్ గన్ ఆకాశం వైపుకి షూట్ చేస్తాడు. సో అది చూసి హ్యాపీగా వీళ్ళ ముగ్గురు ఆ సబ్మెరీన్ వైపుకి నడవడం మొదలు పెడతారు. అలా వెళ్తూ వెళ్తూ ఒక కొండల మధ్య ఉన్న ఓ చిన్న దారిలో వీళ్ళు నడుస్తుంటారు. ఈ సమయంలో మీద నుండి రాళ్ళు జారి వీళ్ళ పైకి పడ్డంతో కంగారు పడిన జూలియా వెంటనే తన పిల్లలిద్దరిని అక్కడి నుంచి స్పీడ్ గా పైకి వెళ్ళమని తోస్తుంది. కేసీ ఇంకా బెన్ ఎస్కేప్ అయిపోతారు. కానీ వెనకొస్తున్న జూలియా కాలు రాళ్ల మధ్య చిక్కుకుని తను అక్కడే ఇరుక్కుంటుంది. మీద నుండి ఆ పెద్ద పెద్ద స్టోన్స్ పడ్డం కూడా ఆగదు కనుక నన్ను సేవ్ చేయడానికి ప్రయత్నించి నాతో ఇక్కడ మీరు టైం వేస్ట్ చేయకండి. ఆ సబ్మెరీన్ లో యాక్చువల్లీ మీరిద్దరు మాత్రమే వెళ్ళగలరు, నేనొచ్చినా వేస్టే. కాబట్టి ఆలస్యం చేయకండి, ఆ నీళ్లు రాబోతున్నాయి, త్వరగా పరిగెట్టండి. నీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో కేసీ అని చెప్పి జూలియా వాళ్ళిద్దరిని బలవంతంగా అక్కడి నుంచి పంపించేస్తుంది. నిస్సహాయంగా ఏడుస్తూ ఆ సబ్మెరీన్ దగ్గరకు వచ్చిన వీళ్ళు బయట ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్న రీసెర్చర్ ని కలుస్తారు. అతను వీళ్ళ దగ్గర నా దగ్గర బ్రతకడానికి ఎక్కువ సమయం లేదు, ఈ సబ్మెరీన్ లో ముగ్గురు వెళ్ళొచ్చు, మీరు వెళ్ళిపోండని చెప్తాడు. ఇది వినగానే ఇంతసేపు ఏడుస్తున్న కేసీ ఒక్కసారిగా తిరిగి తన తమ్ముడిని ఇక్కడే వెయిట్ చేయమని చెప్పి వెంటనే రాళ్ల మధ్య ఇరుక్కునున్న తన అమ్మ దగ్గరికి పరిగెడుతుంది. ఇంకో పక్క దురదృష్టవశార్థం జూలియా ఉన్న ప్లేస్ కి ఆ క్రాప్స్ తిరిగొస్తాయి. హీరోయిన్ చేతిలో ఉన్న గన్ తో దగ్గరకొచ్చే వాటిని షూట్ చేస్తూ ఆఖరి నిమిషం వరకు ఫైట్ చేయాలని డిసైడ్ అవుతుంది. సరిగ్గా అవన్నీ తనని తినేస్తాయన్న సమయానికి పక్కాగా ఎంట్రీ ఇచ్చిన కేసీ వాళ్ళ అమ్మని పైకి లాగి తనకి సబ్మెరీన్ లో ప్లేస్ ఉందని జరిగింది చెప్పి ఆ లోయలో నుంచి కాపాడాక ఇద్దరు వేగంగా సబ్మెరీన్ వైపుకి దూసుకు పరిగెడతారు. ఈ వేల సంఖ్యలో ఉన్న క్రాప్స్ కూడా వాళ్ళ వెనకాలే ఫాలో అవుతాయి. ఫైనలీ జస్ట్ మిస్ లో తప్పించుకున్న జూలియా, కేసీ ఇంకా బెన్ ముగ్గురు ఆ సబ్మెరీన్ ఎక్కి ఇలా లోపలికి వెళ్తారో లేదో పెద్ద పెద్ద వేవ్స్ తో ఆ నీళ్లు కూడా తిరిగొస్తాయి. వేవ్స్ తో ఆ నీళ్లు బలంగా కొట్టి వీళ్ళ సబ్మెరీన్ బాగా రొటేట్ మూవ్ అయి పక్కనే ఉన్న రాళ్ళకి గుద్దుకుంటుంది. కానీ లక్కీలీ డ్యామేజ్ అవ్వకుండా ఆ సబ్మెరీన్ ఆన్ అవుతుంది. ఆఖరికి తప్పించుకున్నామని సంతోషపడిన హీరోయిన్ కళ్ళు మూసుకోగాని ఒక్క సెకండ్ ఇప్పటి వరకు జరిగిందంతా తన కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుంది. అలా స్పృహ కోల్పోయిన ముగ్గురు నెక్స్ట్ సీన్ లో కళ్ళు తెరిచి చూస్తే సునామీ వచ్చి బాగా డ్యామేజ్ అయిన ఒక సిటీని చేరుకుంటారు. ఇక్కడ నుంచి సర్వైవల్ కోసం వాళ్ళ రెండో పోరాటం మొదలైనట్టు చూపించి ఒక రకమైన హ్యాపీ ఎండింగ్ తో ఈ మూవీని ఎండ్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.